హరి ఓం. బ్రహ్మ విద్యలో భాగంగా ముండకోపనిషత్ ద్వితీయ ఖండం, ద్వితీయ ముండకం, ద్వితీయ ఖండం. ఆవిః సన్నిహితం గుహాచరాన్నాం మహత్పదం అత్రైతత్ సమర్పితం. ఏజత్ ప్రాణనిమిషచ్చ యదేతజ్జానథ సదసద్వరేణ్యం పరం విజ్ఞానాద్యాద్ వరిష్టం ప్రజానాం. ఆవిః సన్నిహితం గుహాచరాన్నాం. ఆ బ్రహ్మతత్వము స్వయం ప్రకాశతత్వము. అదే అందరి హృదయాల్లోనూ ఉన్నది. అన్నింటికంటే శ్రేష్టమైంది, అన్నింటికంటే ఉత్తమమైంది. దానికంటే ఉత్తమమైంది ఇంకేమీ లేదు. ఆ బ్రహ్మతత్వం ఎక్కడుంది? మన హృదయ గుహలో ఉంది. మహాన్, మహత్పదం. మహత్పదం అంటే అదే శ్రేష్టమైనటువంటి, అన్నింటికంటే గొప్ప పదం అదే. ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం లేదా ఆ బ్రహ్మతత్వంలో ప్రవేశించడమే అన్నింటికంటే గొప్ప స్థితి. అంతకు మించి ఏం చేసినా మనం ఇంకా తలంపుల్లోనే తిరుగుతాం తప్పితే మనం ఇంకా ఆ బ్రహ్మతత్వంలోకి ప్రవేశించాము. వేరే ఇంకే సాధన చేసినా మనం దాని చుట్టూ తిరుగుతూ ఉంటాం, కానీ దాంట్లో ప్రవేశించాం. ఏతత్ ప్రాణ నిమిషచ్చ యదేతజ్జానథ సదసద్వరేణ్యం పరం విజ్ఞానాద్యం వరిష్టం ప్రజానాం. ఈ బ్రహ్మతత్వంలోనే అందరూ ఉన్నారు. ఎవరందరూ? నడిచేవాళ్ళు, శ్వాస తీసుకునేవాళ్ళు, కళ్ళు రెప్పలు వేసేవాళ్ళు. నడిచేవాళ్ళు అంటే నడిచేవాళ్ళు ఎవరు? భూమి తిరుగుతోంది అంటే భూమి కూడా నడుస్తోంది. భూమి నడుస్తోంది, చంద్రుడు నడుస్తున్నాడు, గ్రహాలన్నీ నడుస్తున్నాయి, నక్షత్రాలు నడుస్తాయి, సూర్యుడు నడుస్తాడు. సృష్టిలో మనకు కనిపించింది ఏది ఒక స్థిరంగా ఉండదు. అవ్వడానికి అది జడ పదార్థం అయినా అది స్థిరంగా ఉండదు, నడుస్తోంది అది. కాబట్టి అన్ని జడ పదార్థాలు నడిచేవే, మనకు స్థిరంగా కనపడతాయి, కానీ ఏది స్థిరంగా లేదు. భూమి మొత్తం తిరిగేస్తోంది కదా, భూమితో పాటు అందరూ తిరిగేస్తున్నారు, అందరూ చలనంలోనే ఉన్నారు. అలా అన్నారు ఒక మాట. రెండో మాట ఏం చెప్పారు? శ్వాస తీసుకునేవాళ్ళు అంటే చెట్లు వస్తాయి, పశువులు వస్తారు, వ్యక్తులు వస్తారు, అవునా కదా? గాలి తీసుకోవడం, గాలి విడిచిపెట్టడం. ఇంకా కళ్ళు రెప్పలు వేసేవాళ్ళు, రెప్పలు మూసేవారు, తీసేవారు. అంటే ఏంటి? యావత్ సృష్టి అది జడ రూపంలో ఉన్నా, చైతన్య రూపంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా అదంతా కూడా ఎందులో ఉంది? ఆ బ్రహ్మతత్వంలోనే ఉంది. యదేతజ్జానథ సదసద్వరేణ్యం. అది సత్ అసత్ రెండింటికి. అంటే సత్ కనిపిస్తుంది, అసత్ కనిపించదు. మనకి సృష్టిలో ప్రతిదీ కాసేపు కనిపిస్తుంది, కాసేపు కనిపించదు. అది కనిపించేదైనా, అది కనిపించకపోయినా సదసద్వరేణ్యం. ఈ రెండు అందులోనే కనిపిస్తాయి, అందులోనే లీనమవుతాయి. సదసద్వరేణ్యం. వరేణ్యం అంటే వరణీయ అంటే మనం దాన్నే కోరుకోవాలి, అందులో ప్రవేశించాలి, అది తెలుసుకోవాలి, అదే మన ధ్యేయమై ఉండాలి. అది మన ధ్యేయమైతే ఏమవుతుంది? నామరూపాత్మకంగా మనకి కనిపిస్తున్న ప్రపంచము తలంపుల రూపంలో అది మన జీవితంలో మనం అలవాటు ప్రకారమో, సంస్కారాల ప్రకారమో పెంచుకున్న ఆలోచన పద్ధతులు, వీటన్నింటికీ అది అతీతము. కాబట్టి అదే వరణీయం, అదే పొందదగినది. వరిష్టం, అదే అన్నింటికంటే శ్రేష్టం. ఇంకేమన్నారు?
జీవుల యొక్క బుద్ధి కంటే కూడా బుద్ధి దాంట్లో బుద్ధి పరిధిలోకి అది రాదు. అంటే ఆ బ్రహ్మతత్వం జీవుల యొక్క బుద్ధి పరిధిలోకి రాదు. అంటే బుద్ధితో మనం దాన్ని తెలుసుకోలేము. దాని కాంతిలో బుద్ధి మనకి తెలుస్తోంది. మన బుద్ధి ఏం చేస్తోందో మనకి తెలుస్తోంది. అది ఎవరి వల్ల? ఆ బ్రహ్మతత్వం వల్ల తెలుస్తోంది. దాన్ని బుద్ధి తెలుసుకోలేదు. బుద్ధికి వెనకాలన్న సత్వస్తువు అది. ఆ బ్రహ్మతత్వమే తెలుసుకోదగినది, పొందదగినది. దాన్నే మనం ధ్యేయంగా దాన్ని తెలుసుకోవాలి. దాన్ని ఎలా తెలుసుకోవాలి అది చెప్తారు ఇప్పుడు. కాబట్టి ఇక్కడ కొన్ని ఈ ఒక మంత్రంలో అనేక విషయాలు చెప్పారు. ఆ బ్రహ్మమే జ్యోతిస్వరూపము, అది మన హృదయ గుహలో ఉంది. అందులోనే అది చాలా శ్రేష్టమైన పదం. అందులోనే యావత్ సృష్టి ఉంది. అది సత్ అసత్ రూపంలో మనకి ఏదైతే అనుభవంలోకి వస్తుందో, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో అన్నీ సత్ అన్నీ ఉన్నట్టుగా, స్వప్నావస్థలో అన్నీ సత్ అన్నీ ఉన్నట్టుగా కనిపిస్తాయి. సుషుప్తి అవస్థలో అసత్ అసలు ఏం కనపడవు, ఏముండవు. అంటే కాసేపు ఉన్నట్టుగా కాసేపు లేనట్టుగా మనకి ఏ అనుభవాలు అయితే కలుగుతున్నాయో వాటన్నింటి యొక్క ఆధారము ఆ బ్రహ్మతత్వమే. దాన్ని ప్రకాశించేది ఆ స్వయం ప్రకాశ బ్రహ్మతత్వమే. ఆ బ్రహ్మతత్వాన్ని మనం పొందాలి. ఆ బ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకోవాలి. అదే మన ధ్యేయమై ఉండాలి. అప్పుడే మనం అన్ని బంధనాల నుంచి, అలాగే అన్ని మన తలంపుల యొక్క ఉన్న లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిమిటేషన్స్ని మనం దాటగలుగుతాము. కాబట్టి అదే పొందదగినది. అది జీవుల యొక్క బుద్ధి కంటే చాలా అతీతమైనది. జీవుల యొక్క బుద్ధి పరిధిలోకి బ్రహ్మతత్వం రాదు. యదర్చిం అద్య అణుభ్యో అణు చ యస్మిన్ లోకా నిహిత లోకినశ్చ తదేతద్ అక్షరం బ్రహ్మ స ప్రాణస్తదు వాంగ్మనః తదేతత్ సత్యం తదమృతం తద్వేద్ధవ్యం సౌమ్య విద్ధి. యదర్చిం దేదీప్యమానంగా జ్యోతిస్వరూపంలో ఉంది ఆ బ్రహ్మతత్వం. దేదీప్యమానంగా స్వయం ప్రకాశతత్వంలా ఉంది. అణు కంటే ఇంకా అణు అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటిది. భగవద్గీతలో కూడా చెప్పారు, సూక్ష్మత్వాత్ తద్ అవిజ్ఞేయం. అది బాగా సూక్ష్మం అవ్వడం వల్ల మనం తెలుసుకోలేకపోతున్నామని. అణువు కంటే కూడా ఇంకా సూక్ష్మమైన అణువు అది. కానీ మళ్ళీ అది చాలా చిన్నదా? అబ్బెబ్బే, అందులోనే అన్ని లోకాలు ఉన్నాయి. కేవలం లోకాలు ఉన్నాయా? అందులోనే లోకాలు ఉన్నాయి. ఆ లోకాల్లో నివసించే వాళ్ళందరూ కూడా అందులోనే ఉన్నారు. అదే అవినాశి తత్వం. యస్మిన్ లోకా నిహిత లోకినశ్చ తద్ ఏతద్ అక్షరం బ్రహ్మ. అది అక్షరం. క్షరం అంటే కాల ప్రవాహంలో మారిపోయేది. అక్షరం అంటే కాల ప్రవాహంలో మారకుండా స్థిరంగా ఉండేది. తదేతద్ అక్షరం బ్రహ్మ స ప్రాణః. అదే అందులోంచే ప్రాణం వస్తుంది. స ప్రాణః వాంగ్, అందులోనే వాణి, వాక్ శక్తి అందులోంచే వస్తుంది. మనః, అదే మనస్సు, అందులోంచే మనస్సు వస్తుంది. అంటే మనకున్న వాక్ శక్తి, ప్రాణశక్తి, వాక్శక్తి, మనస్సు శక్తి, ఇవన్నీ మనస్సులో ఏమేమైతే జరుగుతున్నాయో, ప్రాణంతో మనం ఏమేమైతే ఈ ప్రాణవాయు ఈ దేహాన్ని ఎలా రన్ చేస్తుందో, అలాగే వాణి మనం ఏదైనా మాట్లాడగలుగుతున్నాము అంటే కొన్ని విషయాలు చెప్తున్నారు, మాట్లాడుతున్నారంటే వింటున్నారు కూడాను. అంటే మనలో ఉండే ప్రతి శక్తికి మూలం ఆ బ్రహ్మతత్వమే. అదే శాశ్వతంగా ఉన్న బ్రహ్మతత్వము. తదేతద్ అక్షరం బ్రహ్మ స ప్రాణ తదు వాంగ్మనః తదేతత్ సత్యం తద్ అమృతం. ఆ బ్రహ్మమే సత్యము, అదే సత్వస్తు.
అదే అమృతం. అమృతం అంటే మృత్యువు లేనిది అమృతం. తదేతత్ సత్యం తద్ అమృతం తద్వేద్ధవ్యం. తద్వేద్ధవ్యం అంటే దాంట్లోనే మనం ప్రవేశించాలి అంటున్నారు. ఆ బ్రహ్మతత్వంలోనే ప్రవేశించాలి. కొన్ని చోట్ల ఏమంటారు, ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి అంటారు. కొన్ని చోట్ల ఆ బ్రహ్మతత్వమే పొందదగినది అంటారు. కొన్ని చోట్ల ఆ బ్రహ్మతత్వంలో ప్రవేశించాలి అంటారు. అంటే తెలుసుకోవాలి అనే జ్ఞాన ప్రధానంగా ఉందనుకోండి, వాళ్ళకి ఏం చెప్తారు, తెలుసుకోవాలి అంటారు. అవునా? అలాగే సేవితవ్యం, ఆ బ్రహ్మతత్వాన్నే సేవించాలి అంటారు. అంటే కర్మ ఎక్కువ చేయడానికి అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి సేవా వృత్తి ఉందనుకోండి, వాళ్ళకి ఏదో పని చెప్తేనే కానీ వాళ్ళకి తృప్తిగా ఉండదు. కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు, తత్ సేవితవ్యం అంటారు. ఆయన్నే సేవించాలి. అలాగే జ్ఞానం, బుర్ర ఎక్కువగా ఉంది కాబట్టి నాకు జ్ఞానం కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఏం చెప్తారు, తద్విజిజ్ఞాసస్వ అంటారు. అదే తెలుసుకోదగినది అంటారు. అలాగే ఇప్పుడు కర్మ ప్రధానమైనటువంటి, అంటే యుద్ధాలు చేసి లేకపోతే ఏదో చాలా సీరియస్గా సాధన చేసి పొందితేనే కానీ మనకి తెలిసింది అని, మనకి వచ్చింది అనే భావన రాదు కదా. అందుకని వాళ్ళ కోసం ఏం చెప్తారంటే అందులోనే ప్రవేశించాలి అంటారు. అంటే ఒక్కోసారి అందులో ప్రవేశించాలి అంటారు, దాన్నే తెలుసుకోవాలి అంటారు, లేదా దాన్నే సేవించాలి అంటారు. అంటే చెప్పడంలో ఉద్దేశం ఏంటి, మన మానసిక స్థితిని బట్టి, మన అలవాట్లను బట్టి, మనం వాడే లైఫ్లో, డైలీ లైఫ్లో వాడే పదజాలాన్ని బట్టి అక్కడ అలాంటి పదాలు మారుస్తూ ఉంటారు. బ్రహ్మతత్వమే పొందదగినది, బ్రహ్మతత్వమే తెలుసుకోవాల్సినది, బ్రహ్మతత్వంలో ప్రవేశించాలి. ఇక్కడ ప్రవేశించాలి అంటున్నారు. తదేతత్ సత్యం తద్ అమృతం తద్వేద్ధవ్యం. వేద్ధవ్యం అంటే ఒక బాణంతో మనం ఒక టార్గెట్ మీద గురి చేసి కొట్టినప్పుడు ఈ బాణం ఎలాగైతే అందులో గుచ్చుకుపోతుందో, అందులోకి దూసుకుపోతుందో, అలాగా అందులో ప్రవేశించాలి అంటారు. తద్వేద్ధవ్యం సౌమ్య విద్ధి. సౌమ్య అంటే ఓ మంచివాడా అని. అంటే శిష్యుడికి చెప్తున్నారనమాట గురువుగారు, ఓ మంచివాడా అందులో ప్రవేశించు, సౌమ్య విద్ధి, అందులో ప్రవేశించు. దానికి ఇక్కడ ఒక సాధనలా చెప్తున్నారు. ధనుర్గృహీత్వౌ ఔపనిషదం మహాస్త్రం శరం హి ఉపాసానిశితం సంధయిత ఆయమ్య తద్భావగతేన చేతసా లక్ష్యం తదేవాక్షరం సౌమ్య విద్ధి. ఉపనిషద్ అనే మహా అస్త్రం, అది ఒక ధనుష్ లాంటిది అనమాట. ఉపనిషద్ ఒక మహా అస్త్రం, దాన్ని ఒక ధనుష్లా తీసుకుని ఉపాసన ద్వారా తీక్షణంగా తయారు చేసుకున్న బాణం దాని మీద పెట్టి దాన్ని లాగి, ఆ బాణాన్ని లాగి, అంటే భావాలన్నింటినీ ఒక దగ్గరికి తెచ్చుకుని ఆ అవినాశి బ్రహ్మతత్వంలో ఆ బాణాన్ని విడిచిపెట్టాలి. అంటే మన భావాలన్నింటినీ కేంద్రీకృతం చేసుకుని, ఈ ఉపనిషద్ విద్యని అర్థం చేసుకుని, మన తలంపుల్ని కేంద్రీకృతం చేసుకుని, ఆ కేంద్రీకృతమైనటువంటి తలంపులే ఒక బాణం అన్నమాట. ధనస్సు ఏంటి, ఉపనిషత్తు. ఇదే ఉపనిషత్ విద్యే ధనస్సు. సాధన ద్వారా మనం కేంద్రీకృతం చేసుకున్న భావాలు ఉన్నాయి కదా, అది బాణం. ఆ బాణంతో ఆ లక్ష్యాన్ని వేధించాలంటున్నారు, అంటే లక్ష్యంలో ప్రవేశించాలి అంటున్నారు. ప్రణమో ధను శరో యాత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్ తన్మయో భవేత్ అన్నారు. ప్రణవో ధను, ప్రణవం ఓంకారమే ధనుష్ అంటున్నారు. అంతరాత్మ, శరోహి ఆత్మ, అంతరాత్మే బాణం, బ్రహ్మమే లక్ష్యం, అంటే ఓంకారం. ఓం
ఓం. ఈ ఓంకారంలో ఆ ఊ మా రెండు ఓంకారాల మధ్య ఉన్న నిశ్శబ్ద స్థితి అని మనకి మాండుక్యోపనిషత్తులో చెప్పిన విధంగా ఈ ఓంకార సాధన ద్వారా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలను దాటి ఆ తుర్యావస్థలోకి ప్రవేశించాలి అంటున్నారు. ప్రణవో ధను శరోహి ఆత్మ బ్రహ్మత లక్ష్యముచ్యతే. ప్రణవమే ధనుష్, ఓంకారమే ధనుష్ అన్నమాట. అంతరాత్మే బాణం, బ్రహ్మము లక్ష్యం. అప్రమత్తేన వేద్ధవ్యం. జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా, చాలా కాన్సన్ట్రేషన్తో బద్ధకాన్ని విడిచిపెట్టి, మూఢనమ్మకాలని విడిచిపెట్టి తనలో తను ప్రవేశించడమే. ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్ తన్మయో భవేత్. శరవత్ తన్మయో భవేత్ అంటే ఈ బాణం వెళ్ళి ఏ విధంగా అయితే ఆ లక్ష్యంలోకి ప్రవేశించేసిన తర్వాత అక్కడే ఉండిపోతుందో, అందులో అంటే ఆ లక్ష్యంతో తన్మయాన్ని చెందుతుంది. అదేవిధంగా మనం ఈ ఓంకార సాధనతో మనలోకి మనమే ప్రవేశించి ఆ బాణం అందులో లక్ష్యంలో ఉండిపోయినట్టుగా మనం కూడా ఆ బ్రహ్మతత్వంలో ఉండాలి, ఆ బ్రహ్మతత్వంలో ఉండిపోవాలి. ప్రణవో ధను శరోహి ఆత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే. అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్ తన్మయో భవేత్. యస్మిన్ ద్యౌ పృథివీ చాంతరిక్షమోతం మనః సహ ప్రాణైశ్చ సర్వై తమేవైకం జానథ ఆత్మానం అన్య వాచో విముంచత అమృతశేష సేతు. ఆ విరాట్ పురుషుల్లోనే ఈ పృథివీ అంటే ఈ భూమి, అంతరిక్షము, అనంత లోకాలు ఇవన్నీ, అలాగే ఈ జీవరాశులు అందరూ కూడా అందులోనే ఆ బ్రహ్మతత్వంలోనే ఉన్నాయి అని తెలుసుకుని, అన్ని చూసి ఆ ఆత్మతత్వమే బ్రహ్మతత్వం అని తెలుసుకుని, ఆ బ్రహ్మతత్వము కంటే వేరుగా ఇంకేదో ఉంది, ఇంకా వేరే విషయాలు ఏవో ఉన్నాయి అనేది విడిచిపెట్టేయండి. ఆ బ్రహ్మతత్వంలో, ఏ బ్రహ్మతత్వంలో అయితే యావత్ సృష్టి ఉందో, ఏ బ్రహ్మతత్వంలో అయితే అనంతకోటి లోకాలు ఉన్నాయో, ఈ భూమి, అంతరిక్షము, అనంత లోకాలు, జీవరాశులు అన్నీ ఆ బ్రహ్మతత్వములోనే ఉన్నాయో, ఆ బ్రహ్మతత్వమే మన ఆత్మ. మనం ఆ బ్రహ్మతత్వంలో ప్రవేశించాలి అంటే మనం మన ఆత్మ దాకా వెళ్తే చాలు. మన ఆత్మ దాకా వెళ్ళడం అంటే ఏంటి? ఏ నామరూపాత్మకంగా కనిపిస్తున్న ప్రపంచాన్ని చూసి అనేక తలంపులు మనసులో తిరుగుతున్నాయో, ఆ నామరూపాత్మకంగా కనిపిస్తున్న ప్రపంచము, ఈ తలంపులు, ఈ రెండే కదా మనల్ని ఆ బ్రహ్మతత్వం నుంచి మనం ఏదో వేరుగా ఉన్నాము అనే ఒక భ్రమ కలిగిస్తున్నాయి. కాబట్టి ఆ నామరూపాత్మకంగా ఉన్న ప్రపంచాన్ని, ఈ తలంపుల్ని రెండింటినీ తీసుకెళ్ళి మన ఆత్మతత్వంలో ముంచామనుకోండి, ఆ ముంచడమే అందులో ప్రవేశించడము. ఒక్కసారి ముంచారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చినా
ఇవన్నీ నాలోంచే వచ్చాయి, నాలోనే ఉంటున్నాయి, నాలోనే కలిసిపోతాయి అనేది ఆ రిమోట్ మన చేతిలోకి వచ్చేస్తుంది. మొదటిసారి ముంచడమే కష్టం, అదే సాధన. దాని తర్వాత రిమోట్ మన చేతిలో ఉంటుంది. ఎందుకని? మనకు ఒక అవగాహన వచ్చేసింది. ఏమని? ఇవన్నీ నాలోంచే వస్తున్నాయి. కనపడుతుంది, స్పష్టంగా కనపడతాయి. యావత్ సృష్టి నాలోంచే వస్తోంది, నాలోనే ఉంటుంది, నాలోనే కలిసిపోతుంది అని. అప్పుడు ఇంకా భయం ఎందుకు? అప్పుడు మృత్యు భయం ఉంటుందా? వేరే వాళ్ళతో ద్వేషం ఉంటుందా? అసలు నాకంటే వేరుగా ఏ మతమైనా ఉందా? ఏ మనిషి అయినా నాకంటే వేరుగా ఉన్నారా? నాకంటే వేరుగా అసలు ఏమీ లేదు అని ఎప్పుడైతే మన అవగాహనలోకి, మన ఎరుకలోకి వస్తుందో, మనలో ఉండే ద్వేషము పోతుంది, రాగము పోతుంది, భ్రమలన్నీ రాలిపోతాయి. మనం ప్రశాంతంగా, ఆనందంగా, నిర్భయంగా మనం జీవించే మార్గం మనకి తెలుస్తుంది. అది ఉపనిషత్ విద్య వల్ల, బ్రహ్మ విద్య వల్ల వచ్చే లాభము. హరి ఓం.